బ్రదర్ ఎందుకోసం చేస్తా ఉన్నారు ఈ ధర్నా? రోడ్ల మీదకి ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఇది ఓయూలో చదువుతున్నటువంటి పీజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళని ఎగ్జామ్ ఫీజు కట్టనీయకుండా ప్రిన్సిపల్ అనేటోళ్ళు 75% అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి అడ్డుకుంటున్నారు. సరే 75% మేము మెయింటైన్ చేస్తాము, కానీ రేపొద్దున ఈ 2 years అయిపోయినాక మా భవిష్యత్ ఏంది? మేము ఎక్కడ ఉండాలి? ఊళ్ళల్లో జిల్లాల నుంచి 100 కిలోమీటర్ల దూరం నుంచి అకామిడేషన్ దొరుకుతుంది, సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది, చదువుకుంటే బతుకులు బాగుపడతాయి అని చెప్పి బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలే వచ్చారు కదా. మరి వాళ్ళ మీద ఈ అటెండెన్స్ అని కొరడా వేసి ఎందుకు సఫర్ చేస్తున్నారని మేము అడగదలుచుకున్నాం. ఇప్పుడు 70% ఉండాలనేది రూల్ మంచిగానే చెప్తున్నారు. మరి ఇక్కడ రోజు ఓయిల నుంచి హైవేల బండ్లు తిరిగినట్టు తిరుగుతాయి. ఇది నేషనల్ హైవేనా? 100 మంది ఇక్కడ నుంచి బండ్లు తీసుకొని పోతుంటే మా విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది. పోకిర్నాయాల్లో వచ్చి తిరుగుతున్నారు, అమ్మాయిలను చిడాయిస్తున్నారు, వాష్రూమ్లు చక్కగా లేవు, హాస్టల్ చక్కగా లేవు. ఈ విషయాల మీద ఎందుకు దృష్టి సారించలేదు? ప్రిన్సిపాల్ అయి 3 నెలలు అయినా కూడా ఇప్పటివరకు హాస్టల్ని ఎందుకు విజిట్ చేయలేదని మేము అడగదలుచుకున్నాం. ఓన్లీ అటెండెన్స్ అనగానే అటెండెన్స్ ఇది తప్ప వేరే సమస్యను పట్టించుకోవట్లేదు. మేము ప్రిన్సిపల్ని కలిసే ప్రయత్నం చేసినాము, మాట్లాడే ప్రయత్నం చేసినాం, కానీ వాళ్ళు స్పందించలేదు. పొద్దున వచ్చి చెప్పినారు, లేదు మేము ఇవ్వము, ఆప్షన్స్ ఇస్తున్నాము, ఒక 10 రోజులు వస్తే ఇస్తామంటే 10 రోజులలో నువ్వు ఎట్లా క్రియేట్ చేస్తావు 75% అటెండెన్స్? రెగ్యులర్ ఫ్యాకల్టీ లేదు, అది మెయిన్ సమస్య. యూనివర్సిటీకి నిధులు వస్తున్నాయో లేదో ప్రభుత్వానికి తెలవాలి, అధికారులకు తెలవాలి, అధికార యంత్రాంగం తెలవాలి. 6వ తారీఖు డెడ్ లైన్ అయితే ఇప్పటి వరకు సైట్ ఓపెన్ కానటువంటి పరిస్థితి. ఇన్వాలిడ్ లాగిన్ అని వస్తుందండి. మీరు ఎందుకు ఇచ్చారు నోటిఫికేషన్? సైట్ రెడీ చేయండి. అటెండెన్స్ లేదని అడ్డుకుంటున్నారు. రెగ్యులర్ ఫ్యాకల్టీ లేదు. ఈరోజు 4 గంటలు క్లాసుకు పోతా నేను. మరి పోయినందుకు నాకేమైనా జ్ఞానం రావాలి కదా. ఎవరో కాంట్రాక్ట్ పార్ట్ టైమర్లు చెప్తే ఏం నేర్చుకుంటాం మేము? మాకేం నాలెడ్జ్ వస్తుంది? హిస్టరీ సెకండ్ ఇయర్ వాళ్ళ క్లాస్ రూమ్ లేదు, మరి దాని మీద ఎందుకో లేదు చిత్తశుద్ధి. వాళ్ళ క్లాస్ రూమ్ ఇవ్వాల్సిన బాధ్యత లేదా? 4 గంటలు రోజు పొద్దున 4 గంటలు వచ్చి క్లాస్లో కూర్చుంటామండి. మాకు ఉద్యోగం ఇస్తాడా? మేమందరం వస్తాం, మాకు ఉద్యోగం కల్పిస్తారా? మా భవిష్యత్తు ఏంది? మరి మేము ఏడో బతకాలి? ఇప్పుడు 2 years అయినాక రోడ్లో పడతారు అందరూ. మరి ఆ విద్యార్థుల గురించి ఆలోచించలేదా? ఇదే ఓయూ ఉస్మానియా కాంపిటేటివ్గా అడ్డా. ఇది ఎంతోమంది గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్లు, సివిల్స్ ఆఫీసర్లు వచ్చారు. మరి మీరు ఇట్లా కొరడా అటెండెన్స్ అనే పేరుతోని మీరు జులిపిస్తే ఎట్లా మేము ముందుకు వచ్చేది? అటెండెన్స్ విషయం మేము సహకరిస్తామండి. మాకు ఫెసిలిటీస్ కావాలి, వాష్రూమ్లు మంచిగా ఉండాలి, రెగ్యులర్ ఫ్యాకల్టీ కావాలి. 1200 మంది ఉండాల్సిన ఉస్మానియా యూనివర్సిటీలో 300 మంది ఉన్నారు. వాళ్ళు కూడా టైంకి వచ్చే పరిస్థితి లేదు. వచ్చే వాళ్ళు వస్తున్నారు, రాని వాళ్ళు వాళ్ళ ఇష్టం అయిపోయింది. మరి వీటన్నిటి మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు? ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్ళట్లేదు? ఇంకో విషయం నేను ఇక్కడ మెన్షన్ చేయాలనుకుంటున్నా. ప్రతి ఒక్క విద్యార్థికి 1500 నెలకు స్కాలర్షిప్ రావాలి మెస్ది. అంటే 10 నెలలకు 15,000 రావాలి. మేమేం చేసినాము, June 1 అని డేట్ పెట్టినాం. June 1 అని డేట్ పెడితే అది పెడితే మేము యాక్సెప్ట్ చేయము అని యాజమాన్యం మమ్మల్ని అడ్డుకుంటే మేము October 10 అని, ఈ కరోనా వల్ల అకాడమిక్ ఇయర్ జరగడం జరిగింది, ముందుకు వచ్చింది కొంచెం, అది కరెక్షన్ చేయలేదు. దానివల్ల ఒక్కొక్క విద్యార్థికి 9,000, 8,000, 6,000 ఇట్లా మాత్రమే శాంక్షన్ అయింది. సో ఈ మిగిలిన భారం ఎవరు భరించాలి? 500 మంది విద్యార్థులు తీసుకుంటే 30 లక్షల భారం పడుతుంది. అదే మీరు June 1 పక్కన సైన్స్ కాలేజ్లో ఫార్వర్డ్ చేసినప్పుడు ఆర్ట్స్ కాలేజ్ వాళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడారు? ఇప్పుడు ఆ 30 లక్షల భారం కూడా భరిస్తారా ప్రిన్సిపల్ గారు? ప్రభుత్వం నుండి తెప్పిస్తారా? ఈ విషయాల మీద ఫోకస్. నేను ఆల్రెడీ మొన్న 4 రోజుల ముందర వెళ్ళి ఇట్లా ఇష్యూ ఉందని రేజ్ చేసిన. మరి దాని మీద ఎందుకు ఫైట్ చేయట్లేదు? అటెండెన్స్ మాత్రమే ఎందుకు చేస్తున్నారు? ఈ రోడ్ బ్లాక్ చేస్తే వాళ్ళు వచ్చి మాట్లాడతారు, వాళ్ళు వచ్చి ఈ రోడ్ ఎందుకు బ్లాక్ చేస్తున్నారని మాట్లాడు. ఇది హైవేనా? మా కాలేజ్ రోడా? మాకు హక్కు లేదా ఇక్కడ కూర్చునేది? ఆడ పరిష్కారం కాకపోతే నేడికి వచ్చినాం తప్ప పబ్లిక్ ఇబ్బంది పెట్టాలని కాదు. ఇంకోటి క్లోజ్డ్ క్యాంపస్ చేయాలి. మీ సమస్యలను మీరు తెలియజేస్తున్నారు కదా, మరి అంటే యాజమాన్యం ముందుకు వచ్చి మీ సమస్యలను స్పందించిన పరిస్థితి ఏమైనా కనిపించిందా? మరి ఇంతకుముందు యాజమాన్యం కాలయాపన చేస్తుందండి. మీరు ఇన్ని సంతకాలు తీసుకొస్తే మనం ముందుకు పోదాం అన్నట్టు మాకు డైరెక్షన్స్ వచ్చినాయి. మేము సంతకాల సేకరణ చేసినాము, అది ముందుకు పోవట్లేదు. ఇంతసేపు అయింది, మీరు చూస్తున్నారు 2 గంటల నుండి. ప్రిన్సిపాల్ వచ్చిండా బయటకి? రావాలన్న బాధ్యత ఉందా లేదా? ఓన్లీ హెడ్స్ మీటింగ్ పెట్టి ఏసీ రూమ్లో కూర్చునేదేనా వాళ్ళ బాధ్యత? వచ్చి మాట్లాడాలి కదా, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. వీసీ ఏం చేస్తున్నాడు? వీసీ ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ఇప్పుడు? ప్రధానంగా మేము మాకు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వండి, లైబ్రరీని మంచిగా ఎక్స్పాండ్ చేయండి, కొత్త బుక్స్ తెప్పియండి, రెగ్యులర్ ఫ్యాకల్టీని రిక్రూట్ చేయండి. రెగ్యులర్ ఫ్యాకల్టీ కావాలి, ప్రొఫెసర్స్ కావాలి, హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ ఉంటే ఖచ్చితంగా మేము పాఠంకి నేర్చుకోవడానికి వస్తాము. దాని ద్వారా మాకు ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు ఈ నార్మల్ ఫ్యాకల్టీని పెట్టి వచ్చినోడు వస్తాడు, చెప్పినోడు ఓన్ క్లాస్ రూమే లేదు, ఇట్లొచ్చి మా భవిష్యత్తే ప్రశ్నార్థకంగా అవుతుంది. రేపు పొద్దున మాకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, మా కుటుంబం ఆగమైతే ప్రిన్సిపాలో ఇంకొకరో బాధ్యత తీసుకుంటారా? అది రాసిమని చెప్పండి.
ఈ రోజు ప్రతి విద్యార్థి ఫీ కడతాడు, ప్రతి విద్యార్థి ఎగ్జామ్ రాస్తాడు. ఈ విషయంలో మాత్రం ఏమైనా ఆటంకాలు చేస్తే అందరం ఇక్కడనే కిరోసినాలు పోసుకొని ఆయన పేరు రాసి అలగబెట్టుకోవడానికి మేము సిద్ధం అని తెలియజేస్తున్నాం. ఇది ఉద్యమాల గడ్డ, ఇక్కడ రాచరికము అణచివేత పనిచేయదు. విద్యార్థుల పక్షంగా పనిచేస్తే ఉండండి, లేదంటే మీరు రాజీనామా చేసి వెళ్ళిపోండి. ఇంకెవరైనా విద్యార్థుల పక్షం ఉన్న వాళ్ళు ఆ పోస్ట్ తీసుకుంటారు. ఇదే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు గౌరవం ఉంది ప్రిన్సిపల్ మీద. ఆయన భావజాల ప్రొఫెసర్ కాసిం గారు నియమితులయ్యారు కదా. అంటే మొన్న చూసుకున్నట్టయితే ఎస్సీ వర్గీకరణ కోసం కొంచెం అటు ఇటు అవుతుంది కదా. మరి ఆ విషయం మీద కాసిం గారు కొంచెం బిజీలో ఉండి మీ దగ్గర రాలేకపోతున్నాడేమో అని కూడా అనుకోవచ్చు కదా. మరి ఇది మళ్ళా కాంట్రవర్సీ అవుతుందండి. ఆ విషయం మాట్లాడదలుచుకోలేదు నేను. కాకపోతే ఒక విషయం చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ముందర పార్టీలు మీటింగ్లు పెడతాయి. అక్కడ జెండాలు చూడండి మీరు, అక్కడ జాతీయ జెండా ఉంది. అదేమో ఒకసారి కెమెరా ఫోకస్ చేయాలి, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. జాతీయ జెండా చూడండి ఎట్లుందో, దాన్ని మార్చిన గతి లేదు. మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా యూనివర్సిటీ అధికారులకి? ఆ జెండా చూడండి మాసిపోయి అంత ఎట్లుంది, దాన్ని చేయాల్సిన బుద్ధి లేదు. కోట్లు పెట్టి దాన్ని కట్టిర్రు, ఆ పైలను కట్టిర్రు. కానీ ఆ పార్టీల జెండాలు రెపరెపలాడతాయి. ఏమనుకండి దేని గురించి? పార్టీలు మీటింగ్లు పెట్టుకుంటేనేమో ఇస్తారు పర్మిషన్లు, వేరే వేరే కార్యక్రమాలకు ఇస్తారు. స్టూడెంట్స్ పార్టీ చేసుకుంటేనేమో ఆర్ట్స్ కాలేజ్ కూలిపోతుంది, ఆర్ట్స్ కాలేజ్ క్రాక్స్ వస్తాయి, స్టూడెంట్ లాంచ్ ఇయ్యము, మీరు బయట చేసుకోండి అని మాట్లాడుతుంది. కాలేజ్ యాజమాన్యం ఇతర పార్టీ జెండాలకు ఇచ్చిన ప్రాధాన్యత జాతీయ జెండాలకి అవుతుంది కదా, క్లియర్గా అర్థమవుతుంది. ఆడ జెండా దాన్ని మార్చిన దిక్కు లేదు. మొన్న గణతంత్ర దినోత్సవం జరిగింది, దాన్ని మార్చాల్సిన అవసరం లేదా? అంత చిత్తశుద్ధి ఉంది మా వాళ్ళకు. రేపు లాస్ట్ డేట్ అయితే ఈ రోజు వరకు కూడా సైట్ ఓపెన్ కాదు. పేరుకి ఏంటంటే నోటిఫికేషన్ వచ్చింది. సైన్స్ వాళ్ళు ప్రాక్టికల్స్ రాస్తారు, ల్యాబ్కి వెళ్తారు, ఇన్ని చేస్తారు. వాళ్ళకి 1300 అండి ఎగ్జామ్ ఫీజు. మాకు ల్యాబు లేదు, ప్రాక్టికల్ లేదు, ఉన్నదల్లా సెమిస్టర్ ఎగ్జామ్. మాకు కూడా 1300. ఎట్లా ఇది? అంటే ఆ డిఫరెన్స్ ఏం చేస్తున్నారు? హాస్టల్లో ఫెసిలిటీస్ చూసిరా? మేము వచ్చి 6 నెలలు అయింది హాస్టళ్ళకి, ఇప్పటి వరకు బాత్రూమ్లు సరిగ్గా లేవు. ఒకరోజు మీరు రండి, మీడియా వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసిన ఏంటంటే, ప్రతి హాస్టల్ని వచ్చి విజిట్ చేయండి. మన రఘు గారు మన తొలి వెలుగు వారు ఒకసారి వచ్చి మానేర్ హాస్టల్ విజిట్ చేయడం జరిగింది, అందుకు చాలా థ్యాంక్స్. గోదావరి హాస్టల్, లేడీస్ హాస్టల్ కూడా ఒకసారి మీరు వచ్చి చూడండి ఫెసిలిటీస్. ఇప్పుడు అన్ని రూల్స్ మాట్లాడితే అన్ని రూల్స్ ప్రకారం ఉండాలి అనేదే మేము కోరుకుంటున్నామండి. ఇది డిమాండ్ చేస్తున్నాం. 40% అటెండెన్స్ ఉంటే వాళ్ళని రాయిస్తా, వేరే వాళ్ళని రాపోయాను అని చెప్తున్నాడు. మేమందరం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాము, అందుకనే ఇలా రాలేదు. అంటే December 16th వరకు మాకు ఎగ్జామ్సే ఉండే, అప్పటి నుంచి లెక్క పెడతా అని చెప్తున్నా. అప్పటి వరకు 40% మాది కాదు కదా, అప్పుడు అందరం నష్టపోతాం. మా క్లాస్ నుండి 30 మెంబర్స్ ఉన్నారు, ఎవరికి పెడతారు ఎగ్జామ్స్? ఇదంతా స్టూడెంట్స్ కోసమే కదా. కొంచెం సమస్యలు ఏవైతే ఉన్నాయో వీసీ దగ్గరికి, వీసీ దృష్టికి కానీ తీసుకెళ్లారు ఎప్పుడైనా? తీసుకెళ్ళినాము. మేము ప్రిన్సిపల్ సార్కి చెప్పినాం, మా హెచ్ఓడీస్కి చెప్పుకున్నాం. ఫస్ట్ మా హెచ్ఓడీస్ని కలిసినాం, వాళ్ళు ఏం చెప్పలేరు. నెక్స్ట్ ప్రిన్సిపల్ దగ్గర పోయినాము, ఆయన అసలు ఎక్కువ రెస్పాండ్ అవుతలేడు. అందుకని మేము వీసీకి ఇప్పుడు ఇక్కడ వచ్చి స్ట్రైక్ చేస్తున్నాం. మేము ఇంత ఎర్రటి ఎండలో మీరు కూర్చొని ధర్నాలు చేయాల్సిన పరిస్థితి. అదే లాస్ట్ డేట్. ఇప్పుడు ఎగ్జామ్స్ రాయకపోతే మేము ఎట్లా చెప్పండి? ఇంతకి మేము అందరం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మాదంతా జెన్యూన్ రీజన్స్ ఉన్నాయి, అవన్నీ కన్సిడర్ చేయాలి కదా. నెక్స్ట్ సెమిస్టర్ నుంచి వస్తామని చెప్తున్నాం, లేదని చెప్తున్నారు ఆయన. ఎగ్జామ్ అటెండెన్స్ ఉంటేనే రాయండి అని చెప్తున్నారు. ఎగ్జామ్ డేట్ వచ్చిందా? వచ్చింది. హాల్ టికెట్ అంటే మాకు ఎగ్జామ్ ఫీజు కట్టుకోవాలి కదా, దానికి లింక్ ఓపెన్ అవ్వట్లేదు అనమాట. రేపే లాస్ట్ డేట్ ఉంది, ఇప్పటి వరకు లింక్ ఓపెన్ కాకపోతే ఎట్లా చెప్పండి? జెన్యూన్ కాజ్ కోసమే కదా, అది వాళ్ళకి అర్థమవుతలేదు. అందుకని మీకు స్ట్రైక్ చేస్తున్నాం అంతే. ప్రధాన డిమాండ్స్ అండి ఎందుకోసం చేస్తాం? ఇప్పుడు లింక్ ఓపెన్ చేసేసి మాకు ఎగ్జామ్ కన్సిడర్ చేస్తాము, నెక్స్ట్ సెమిస్టర్ నుంచి మీరు మంచిగా రండి అని చెప్తే అయిపోతాం. మేము వెళ్ళిపోతాం. ఇంకా ఇప్పటి నుంచి ఒక సర్క్యులర్ ఇచ్చేయండి, వెళ్ళిపోతాం మేము అంతే. కాలేజ్ యాజమాన్యం కూడా సరిగా లేదని చెప్పేసి కొందరు చెప్తా ఉన్నారు కదా, అంటే యాజమాన్యం ఏ విధంగా ఉంది అంటే ఇప్పుడు మొత్తం కాంట్రాక్ట్ బేసిస్ లెక్చరర్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏమంటున్నారు అంటే మా ప్రొఫెసర్స్ అందరినీ వాళ్ళని కరెక్ట్ రమ్మని చెప్పిన అప్పుడు మేము కూడా వస్తాం అంటున్నాం. ఇప్పుడు గర్ల్స్ హాస్టల్స్ ఉంటారు, లైట్లు ఉండవు, స్టడీ హాల్లో లైట్లు ఉండవు, ఎట్లా చదువుకోవాల్సిన అవసరం లేదు, అటెండెన్స్ మాత్రం పక్క ఉంటే చాలా. అదే అడుగుతున్నాం మేము. అవన్నీ మాట్లాడినాక ఫుడ్ మంచిగా ఉండదు, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అటెండెన్స్ ఒకటే ప్రాబ్లం కాదు కదా, అవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాక అప్పుడు అటెండెన్స్ గురించి అడగండి అని అంటున్నాం మేము. ప్రతి ఒక్కటి యూనివర్సిటీలో ఏమేమి రూల్స్ ఉన్నాయి అవన్నీ ఫాలో కావాలి. ఫస్ట్ వచ్చేసి ఇది మన ఈ ఒక్క సెమ్ వరకు అయితే మమ్మల్ని అయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళని, సెకండ్ ఇయర్ వాళ్ళని అందరినీ ఎగ్జామినేషన్ ఫీజు అనేది అలో చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు రూల్ పెడుతున్నారు కదా, నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి ఒక్క రూల్ ఫాలో కావాలి. ఈ రూల్ పెట్టి అన్ని రూల్స్ అనేది మెయింటైన్ కాకుండా ఉంటే సరిపోదు. ఈ రూల్స్ పెట్టినప్పుడు హాస్టల్లో మెస్
తర్వాత వచ్చి స్ట్రీట్ లైట్స్, లైబ్రరీలో బుక్స్ ప్లస్ మ్యానుఫ్యాక్చర్ అన్ని ఫాలో అవ్వాలి. అన్ని ఫాలో అవుతాం, మేము కూడా ఫాలో అవుతాం. మరి మీ సమస్యలని కాలేజ్ యాజమాన్యం వారికి తీసుకెళ్లారా? మరి ఒకసారి మొన్న 3 సార్లు అవుతుంది దీని మీద ప్రిన్సిపల్కి పోయినాం, వీసీ దగ్గరికి పోయినాం, ముందర దగ్గరికి పోయినాం. కానీ మా పరిష్కారం అయితే మార్గం దొరకలేదు. కాబట్టి ఈ రోజు రోడ్ ఎక్కాం. ఈ రోడ్డు కూడా మా యూనివర్సిటీ క్యాంపస్ దగ్గరనే మేము ఎక్కాం. కానీ ఏదో హైవేనో ఏదో దేని దగ్గరికి అయితే పోలేదు. మా క్యాంపస్లో మేము ధర్నా చేసుకుంటాం. ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టాలని లేదు. మా యూనివర్సిటీలో మేము ధర్నా చేసుకుంటాం. మీ క్యాంపస్ సరైన సదుపాయాలు అనేవి లేవా? మరి ఏం ప్రాబ్లం? సరైన సదుపాయాలు లేవు, మన ప్రొఫెసర్లు లేరు, దానికి బెంచ్లు కూడా లేదు. ఫుల్ స్ట్రెంత్ వస్తుంది. స్ట్రెంత్ వస్తే ఫస్ట్ ఇయర్ కూర్చుంటే సెకండ్ ఇయర్ బయట నిలబడాలి. సెకండ్ ఇయర్ కూర్చుంటే లోపల కూర్చుంటే సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ బయట నిల్చోవాలి. ఈ పరిస్థితి వచ్చింది. మాకు కావాల్సిన ప్రొఫెసర్లు లేరు, గైడెన్స్ లేదు, లైట్స్ లేవు. ఇప్పుడు మేము లైబ్రరీకి 8 నుంచి నైట్ వెళ్తున్నాం. స్ట్రీట్ లైట్లు రోజు ఒక పాము కనబడుతుంది. ఆ పాము వరకైనా కలిసి ఏం పరిస్థితి? ఇప్పుడు రూల్స్ అన్నప్పుడు ప్రతి రూల్ మెయింటైన్ చేయరానా? ఒక అటెండెన్స్ ఎందుకు అంటారు? అటెండెన్స్ మేము రాలేకపోవడం మా కారణం ఉంది. గ్రూప్స్ ఎగ్జామ్స్ జరిగినాయన్నా, ఎట్లా వస్తాం? 75% అటెండెన్స్ అన్న. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి చదువుకునే దేనికైనా ఒక ఆస్పిరెంట్ గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి సంకల్పంతో వస్తాడు. కాబట్టి గ్రూప్ 2 ఎగ్జామ్స్ అనేవి మాకు 75% ఎట్లా అటెండెన్స్ మెయింటైన్ చేయగలుగుతాం? ఇంకోటి రూల్స్ అన్నారు, అటెండెన్స్ ఒకటే రూల్ అన్న. నువ్వు స్టాఫ్ మెయింటైన్ చేయట్లేదు, స్ట్రీట్ లైట్స్ లేవు, ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు, వాష్రూమ్ సరిగ్గా, ప్రతి ఒక్కటి కూడా రూలే కదా. ఈ ఒక అటెండెన్స్ రూల్ ఎందుకు తీసుకొస్తున్నావు? సరే అటెండెన్స్ రూల్ తీసుకొస్తున్నావు, మేము స్వాగతిస్తున్నాము. యూనివర్సిటీ సరిగ్గా నడవాలని మాకు ఉందనా, రూల్స్ ప్రకారం నడవాలని మాకు ఉంది, మేము రాలే ఉంది. కాకపోతే గ్రూప్స్ ఎగ్జామ్ వల్ల మేము రాలేకపోయాము. ఇప్పటి నుంచి మేము కూడా మేము రెగ్యులర్గా వస్తాము అని కూడా మేము అందరం కూడా హామీ ఇస్తున్నాం. కాబట్టి ఎగ్జామ్ ఫీ పేమెంట్కి ఇది ఒక్కసారి అలౌ చేయండి. సెమ్ రాయడానికి ఇది ఒక్కసారి మాకు పర్మిషన్ ఇవ్వండి. మీరు స్టూడెంట్స్ ప్రతి ఒక్క విద్యార్థి రెగ్యులర్ క్లాసెస్ అని మీరు సంకల్పిస్తే మరి ఎగ్జామ్ ఫీ పేమెంట్కి మీరు పర్మిషన్ ఇవ్వకపోతే సెమ్ రాయకపోతే మా జీతాలే కానీ ఆగమైపోయేది. నువ్వు పెట్టిన రూల్స్కి ఇంకా అర్థమేముందా నువ్వు సెమ్ ఎగ్జామ్ రాయకపోతే? కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మాకు ఎగ్జామ్ ఫీ పేమెంట్కి అలో చేసి ఇది ఒక్కసారి సెమ్కి పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నాము. అదేవిధంగా రూల్ అంటే అటెండెన్స్ ఒకటే కాదు, ప్రతిదీ రూలే. రూల్ పరంగాను ప్రతిదీ నువ్వు చేయి. స్ట్రీట్ లైట్స్ చెప్పి, వాష్రూమ్ సరిగా మెయింటైన్ చేయి, హాస్టల్ సీట్ రాని విద్యార్థులకు హాస్టల్ సీట్ ఇప్పి, వాష్రూమ్ సరిగ్గా మెయింటైన్ చెప్పి, అప్పుడు మేము కూడా ప్రతిదీ మేము కూడా రెగ్యులర్ క్లాసెస్ కోసం స్టాఫ్ను మెయింటైన్ చేయి. అప్పుడు మేము కూడా యాజ్ పర్ రూల్నే ఉంటాం. మరి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వీసీ దాకా తీసుకెళ్ళారా? మరి యాజమాన్యం దగ్గరికి మేము ఒక్కసారి కాదు చాలా సార్లు తీసుకెళ్లాము. ఆఖరికి ప్రిన్సిపల్ క్యాబిన్ కూడా నిరసన తెలియజేశాము. కానీ ఎటువంటి స్పందన లేదు కాబట్టి మేము రోడ్డు మీద ఎక్కాము. ఇది కూడా మా క్యాంపస్ రోడ్ అనా, ఇదేందో మొత్తం హైవే వేసేసారు. అవుట్వర్స్ వస్తారు, ఎంతో మంది లేడీస్ చాలా మంది రోడ్డు క్రాస్ చేస్తుంటారు, బాయ్స్ బయట నుంచి వచ్చి ట్రోల్ చేస్తుంటారు. ఎందుకన్నా నాకు అర్థం, బయట వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి? ఇది మా క్యాంపస్ రోడ్డు. మా క్యాంపస్ అనేది నీట్గా మేము యూజ్ చేసుకోవాలని కూడా మేము కోరుతున్నాము. బయట వాళ్ళని కూడా క్యాంపస్ లోపలికి అలో చేయదు. ప్రధానంగా మీరు ఏం కావాలనుకుంటున్నారు ఇప్పుడు? ఎగ్జామ్ ఫీ పేమెంట్ కి మాకు అలో చేయండి. సెమ్ రాయడానికి మాకు పర్మిషన్ అండి. విద్యార్థుల జీవితాలతో చెల్లగట్టం వద్దు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా న్యాయం జరగాలి, ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎగ్జామ్ రాయాలి అనేది మా డిమాండ్.